హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొక ప్రశస్తమైన ప్రభుదినం ఆదివారం. ఈ ఆదివారం నుండి నెక్స్ట్ సండే వరకు ఈ వీక్ని హోలీ వీక్ అంటారు, ప్యాషన్ వీక్ అంటారు, ద వీక్ దట్ చేంజ్ ద వరల్డ్. యేసు ప్రభు సెలవులో చేసిన యాగాన్ని, యెరూషలేములో ప్రవేశించి కలువరిలో ప్రాణమిచ్చి మూడవ దినాన మృత్యుంజయుడై లేచిన క్రీస్తు యొక్క సాక్ష్యాన్ని కన్నులకు కట్టినట్టుగా మనకి సువార్తల్లో వ్రాయబడి ఉంది. యేసు ప్రభు ఈరోజు సజీవుడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చి సెలవులో మన కొరకు యాగమయ్యాడు. లేఖనముల ప్రకారం ఆయన మరణించి పాతి పెట్టబడి లేఖనముల ప్రకారం ఆయన మూడవ దినమున లేచి ఉన్నాడు. ఏదో యాక్సిడెంటల్గా తత్సమయానికి జరిగింది కాదు ఇది. ఇవాళ మన సంఘాలలో మట్టల ఆదివారం, పామ్ సండే అని సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశించినటువంటి ఆదివారం, చివరిసారిగా ప్రవేశించిన ఆదివారం. ఆ ఫ్రైడేనే ఆయన సిలువేయబడ్డాడు. మరి ఈ వారంలో జరిగిన విశేషాలు గ్రహిస్తే యేసు ప్రభు మన కొరకు చేసిన యాగాన్ని, ఆయన చివరి మాటల్ని, ఆయన బోధను, ఆయన ఏ విషయంలో కోప్పడ్డాడు, ఏ విషయంలో సంతోషించాడు, ఏ విషయంలో గద్దించాడు, హెచ్చరించాడనే అనేక విషయాలు మనం ఈ వారమంతా, దయచేసి ఈ వారమంతా సండేతో బట్టల ఆదివారంతో ప్రవేశించిన యెరూషలేము, మళ్ళీ సాయంత్రానికి బేతనీ వచ్చి, ఆ తర్వాత మండే జరిగింది, ట్యూస్డే జరిగింది, వెన్స్డే జరిగింది, థర్స్డే జరిగింది, ఫ్రైడే జరిగింది, సాటర్డే అలాగ మౌన దినముగా ఉండిపోయింది. అలాగే ఆదివారం పునరుద్ధారుడయ్యాడు అన్న విషయాలను ఈ వారమంతా ధ్యానించబోతున్నాం. క్రమం తప్పకుండా ప్రతిరోజు ఈ ధ్యానాలను ఆలకించండి. ఆధ్యాత్మికంగా ఉత్తేజించబడతారు. మరింత ఎక్కువగా గాఢమైన ప్రేమతో మీ కొరకు ప్రారంభించిన ప్రభువును, ఈ రక్షణను ఎంతగా వెల చెల్లించాడన్నది మనం గ్రహించుకుని కృతజ్ఞతతో ఆయన్ని ఆరాధించగలుగుతాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మేము ఇంకా బలహీనులుగా ఉండగానే, శత్రువులుగా ఉండగానే, మేము ఇంకా పుట్టకముందే మమ్మల్ని ప్రేమించిన ఆయన, మా కొరకు సెలవులో చేసిన యాగాన్ని బట్టి నీకు వందనములు. ఈరోజు మరొకసారి నీవి లోకంలో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చి చేసిన యాగముని గురించి ధ్యానిస్తుండగా ఈ సమయాన్ని మాకు దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో, సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. సీయోను నివాసులారా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసించండి. నీ రాజు నీతిపరుడై రక్షణ గలవాడును దీనుడునై నీ గాడిదను గాడిద పిల్లని ఎక్కి నీ వద్దకు వచ్చున్నాడు అనే ప్రవచనం అక్షరాల నెరవేరిన రోజుది. జకరియా ప్రవచించిన ప్రవచనం అక్షరాల యేసుక్రీస్తును చూపిస్తూ ఉంది. అలాగే మీ బైబిల్ను మార్కు సువార్త 11వ అధ్యాయంలో తిప్పితే 9వ వచనంలో, మరియు ముందు వెళ్ళుచుండిన వారు వెనుక వచ్చుచున్న వారు జయము ప్రభు పేరట ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయమని కేకలు వేయుచుండిరి. ఇది ఈ ఊరేగింపులాగా ప్రభువు తాను వచ్చిన కార్యాన్ని సిలువ యాగము చేయటానికని నిరూపించుట కొరకు
చివరి వారంలో జరిగిన సంభవాన్ని చూస్తున్నాం. ఆయన యెరూషలేములో ప్రవేశిస్తూ, ఇక మీ దుఃఖ దినాలు సమాప్తమైనవి, మీ శ్రమ దినాలు సమాప్తమైనవి, మీరు అన్య రాజుల క్రింద నలిగిపోయిన హీన దశ నుండి మీకు విడుదల దొరుకుతుంది. మీ రాజును నేను. యేసుప్రభు, రాజా, నువ్వు రాజువా అన్నాడు పిలాతు. ఎస్, నేను రాజునే, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. రారాజుగా పరలోకములో నిరంతరము ఉండే ఆ రాజు మన హృదయ సింహాసనాల మీద కూర్చోవాలని, మన రాజుగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన ఈ సిలువను యాగం చేయడానికి బయలుదేరినప్పుడు ఆయన వాడుకున్న వాటిని చూస్తే గాడిదను కోరుకున్నాడు. గాడిద అంటే మనకు అది చాలా చులకన. ద చీపెస్ట్ యానిమల్ మేబీ ఆ రోజుల్లో. మరి అలాంటి ఒక సామాన్యమైన ఒక చిన్న గాడిద పిల్లని గుర్రం మీద వెళ్తారండి రాజులు, రథాల మీద వెళ్తారు రాజులు. కానీ ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు కనుక దీనుల ఎడల కృప చూపిస్తాడు కనుక దీనుల్ని ఆయన వాడుకుంటాడండి. దేవుడు నిన్ను వాడుకోవటానికి నువ్వు గొప్పడు ఉండక్కర్లా, నీ గొప్ప థియాలజీ రాక్కర్లా, గొప్ప ధనవంతుడు ఉండక్కర్లా, మంచి గాత్రం కలిగిన సంగీతాలు పాడేవాడిగా ఉండక్కర్లా. అవన్నీ ప్రాముఖ్యత కాదు, అవన్నీ ఉంటాయి, అవి దేవుడు ఇస్తాడు. బట్ దేవుడు నిన్ను కోరుకోవడానికి నో నీడ్ ఆఫ్ ఎనీ క్వాలిఫికేషన్స్. దేవునికి కావాల్సిన నీ సామర్థ్యత కాదు, నీ సమర్పణ కావాలి. ఓ చిన్న జంతువుని తను పెద్ద కార్యం కొరకు, గొప్ప విషయాన్ని బయలుపరచడం కొరకు, ఒక ప్రవచనం నెరవేర్పు కొరకు వాడుకుంటున్నాడు. చూడండి, ఒక గదిలో ఎంత పొక్కిశాలున్నా, ఎంత విలాసవంతమైన అలంకరణతో నిండైనా, ఎంత ఆహారం ఉన్నా, ఆ గదిలోకి వెళ్తానికి తలుపు తాళం వేసి ఉంటే ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు గడ్డపారలు కావాలా, సుత్తెలు కావాలా, పిస్టల్ కావాలా? చాలా చిన్నదే ఉంటుంది సూది, తాళం. చిన్న తాళంతో ఆ తలుపు తీయొచ్చు, మళ్ళీ తలుపు లాక్ చేయొచ్చు. చిన్న వాటిని వాడుకునే దేవుడు గొప్పని వాటిని విడుదల చేయటానికి, గొప్ప సత్యాన్ని చెప్పడం కొరకు గాడిద పిల్లను కోరుకున్నాడు. ఈ రోజున వెర్రివారిని, బలహీనులైన మనల్ని కోరుకుంటున్నాడు. ఎందుకంటే జ్ఞానులను సిగ్గుపరచాలని, తన శక్తిని మనకిచ్చి, తన శక్తిని మనం బయలుపరిచినట్టు చేయాలని. ఈరోజు యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు ఆయన గాడిద పిల్లను ఎక్కాడు. ఆ గాడిద ఏమైనా ఆయన ఓనరా? ప్రభువుకి ఎక్కడ చరాస్తులు స్థిరాస్తులు ఉన్నట్టు కనబడలేదు. ఆయన ఏది ఆస్తులు సంపాదించుకోవడానికి కాదండి వచ్చింది. ఆయన పరలోకాన్ని విడిచి వచ్చాడు, సింహాసనాన్ని విడిచి వచ్చాడు. ఆయన త్యాగంతో వచ్చాడు. కారణం మన రక్షణ కొరకు. ఆయన ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, నక్కలకు బొరియలు ఉన్నవి, ఆ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకుంటూ స్థలం లేదు. ఆయన కావలసినప్పుడు వాడుకున్నాడు, మళ్ళీ ఎవరి వాళ్ళకి ఇచ్చేసినట్టుగా మనం చూస్తున్నామండి. మీ ఎదురుగుండా గ్రామంలోకి వెళ్ళండి, అక్కడ కట్టబడిన గాడిద ఒకటి ఉంటుంది, దాన్ని నిప్పి తోలుకు రండి. ఎందుకు ఇది అడిగితే, ఇది ప్రభువు కావాల్సి ఉందని చెప్పండి అన్నప్పుడు వాళ్ళు అలాగే చెప్పారు. ప్రభువు కోరుతున్నాడు అనగానే మారు మాట్లాడకుండా ఇచ్చేశారు. ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు, మీ బిడ్డలను కోరుకుంటున్నాడు. నీ కుమారుడు దేవుడు కోరుకుంటున్నాడని మీకు చెప్తే, మీ కుమారుడు దేవుడికి ఇవ్వడానికి సిద్ధమా? అబ్రహామును దేవుడు అడిగాడు, నీకు ఒక్కగానే ఎక్కడైన కుమారుడిని నాకు మొరియా పర్వతం మీద తీసుకొచ్చి బలిమంటే మారు మాట్లాడకుండా చేశాడు. విశ్వాసం వల్ల బలి ఇచ్చను అన్నది ఎప్పుడైతే మనసులో నిశ్చయించుకున్నాడో ఇచ్చినట్టే. దేవుడు అతన్ని చంపకుండా ఆపాడు, బలి అవ్వకుండా ఆపాడు, వేరే చూపించాడు. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన పాపాలకు మనం బలిలో ఇప్పించక్కర్లా, మన దగ్గర పరిహారం లేదు. మన పరిహారం అంతా ప్రభు చెల్లించాడు. గాడిద పిల్లను కోరుకున్నాడు. చిన్న పిల్లలందరూ వచ్చి జయజయలు కొడుతున్నారు. సర్వోన్నతమైన స్థలముల్లో జయము, ప్రభు పేరట వచ్చుతున్న వానికి జయము, హోసన్న అని కేకలు వేస్తుంటే అక్కడున్న పరిచయులు, శాస్త్రులకి చాలా కోపం వచ్చింది. ప్రభు, ఈ పిల్లలు అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, వీళ్ళు ఆపమని చెప్పు అని వాళ్ళు అంటే, ఈ పిల్లలు నోరు మూసుకుంటే
ఈ రాళ్ళు కేకలేస్తాయి. దేవుని మహిమను చూచినప్పుడు సర్వ సృష్టి ఎగిరి గంతులేస్తుందండి. దేవుని స్వరాన్ని వింటున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు మన ఒళ్ళు జలతరించాలి, మన హృదయం కదలాలి. మన హృదయంలో ఉన్న ప్రతి భయమును, ప్రతి కీడు నుంచి మనం విడిపించబడాలి. ఈ ప్రభు యెరూషలేములో ప్రవేశించిన రోజున ఆయన గాడిద పిల్లనికి వస్తున్నాడు. ఆ విలువలేని గాడిదకి ప్రభు దగ్గరికి రాగానే ఎంత విలువ వచ్చిందో చూసారా? ఆ గాడిద మీద వాళ్ళు వస్త్రాలు వేశారట. వారు మంచి వస్త్రమును వేసి ఆయన్ని కూర్చోబెట్టి, అంతేకాదు అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచారు. ఆ గాడిద కూడా మట్టి తగులుతుందేమో కాళ్ళకని, ప్రభువును మోస్తున్న గాడిద కాబట్టి ఆ గాడిదకు వస్త్రాలను, తివాసీలను, దుప్పట్లను పరిచి వారు ప్రభువును ఘనపరిచారు. ప్రభువును ఘనపరచండి. ప్రభువు స్తుతికి పాత్రుడు. ప్రభు దీనుడుగా వచ్చాడు, కానీ ఆయన మహాగణుడు. ఆయన మనకి ఈ లోకంలో వచ్చినప్పుడు సిలువలో యాగంగా వచ్చాడు, కానీ ఆయన సిలువను జయించిన ప్రభు. కాబట్టి ఈ సిలువను ధ్యానించే రోజుల్లో యేసయ్య నా కొరకు పరలోకాన్ని వదిలివచ్చి ఎంత గొప్ప త్యాగం చేశాడన్నది మనం నిజంగా ధ్యానిస్తే మనలో హెచ్చించుకోవడానికి ఏముండదండి. నేను ఎంత మాత్రపు వాడిని, నా ప్రభువే నా కొరకు తగ్గించుకున్నాడన్న కృతజ్ఞతతో ఉంటాం. ఈ ప్రభు ఊరేగిపుతున్నప్పుడు అసూయపరులు నోరు మూయమన్నారే కానీ బాలుల నోట దేవునికి స్థుతి కలిగింది. మన ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. గాడిదని విప్పి పట్టుకురాడే వాడుకుంటా. ఎప్పుడు అనేక సార్లు నేను చెబుతుంటాను, ఆ కట్టబడిన గాడిద పాపాలకు కట్టబడిన వ్యక్తులే. సారాయి కట్టబడ్డాడు కాబట్టి దాని నుంచి బయటపడలేకపోతున్నాడు. మత్తు పదార్థాలకు, డ్రగ్ ఎడిక్ట్స్కి ఎడిక్ట్ అయిపోయిన వారికి విడుదల లేదు. యేసు ప్రభు అంటాడు, నేను విడిపిస్తా, నేను నిన్ను విడిపించి రక్షించి వాడుకుంటా. హల్లెలూయా. ఈ పామ్ సండే రోజు మనకి పండగగా అలా సెలబ్రేట్ చేసుకుంటున్న సంగతి పక్కన పెట్టండి. ప్రభువు కట్టబడి ఉన్న నిన్ను విప్పాలని, నిన్ను ఆయన యొద్దకు తీసుకొని రావాలని, ఆయన నిన్ను ఘనపరచాలని ఆశిస్తున్నాడండి. వీళ్ళ వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు మీ కట్లు ఊడిపోతాయి. మీకు కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ బంధకాలు తెగిపోతాయి. విడుదల పొందిన వారు ప్రభు దగ్గర రండి. ప్రభువును స్తుతించటం అభ్యాసం చేసుకోండి. ఈరోజు పామ్ సండే. ఇంకా చాలా ఉన్నాయి విషయాలు మన చర్చిస్లో వెళ్ళి నేర్చుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. పామ్ సండే సందర్భంగా నాయన చిన్న వాటిని కోరుకునే దేవుడు అని, యోగ్యత లేని వారిని కోరుకునే దేవుడు అని, ఎవరినైనా నీవు వాడుకోగలవని నిన్ను స్తుతిస్తున్నామయ్యా. అంతేకాక ఎంత అద్భుతంగా బలహీనులను, వెర్రివారిని, ఒకప్పుడు నిన్ను దూషించిన వారిని ఈరోజు రక్షించుకొని సాక్షులుగా నిలబెట్టుకుంటున్నాం. నీ అద్భుత కార్యాలను, నీ ఆత్మ కార్యాలను నీ రాకడ వరకు కొనసాగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైనగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001003 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. ప్రభు చిత్తం అయితే ఈరోజు ఆదివారం కదండి, మాటల ఆదివారం కదా. కల్వరి చర్చిలో జరిగే ఆరాధన కూడా మీకు లైవ్ ఇస్తున్నాం. చెన్నైలో జరిగే కల్వరి ఆరాధనలు కొన్ని సమయాలు మార్పు జరిగినాయి, గమనించండి. మీరు బయట ఊరు నుంచి వచ్చేవారి విషయాన్ని గుర్తించండి. ప్రతి ఆదివారం 8 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి ఆరాధన ఉంటుంది. 12:30 నుంచి 3:30 వరకు రెండో ఆరాధన ఉంటుంది. మధ్యలో వచ్చి మీరు ఇబ్బంది పడకండి. మీరు ఏ సర్వీస్కి రావాలనుకున్నారో పెద్దగానే రండి. ఉన్న స్థలాన్ని ముందు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్. మాకెవరు విఐపీస్ లేరు, ఎవరికి ప్రత్యేకమైనది లేదు, కానీ అందరూ సమానులే. బట్ మీ అవసరతను బట్టి మీకు
సహకరించడానికి మా వాలంటీర్స్ ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. మరి నన్ను చూడాలని ప్రార్థన చేయించుకోవాలని చాలామంది కోరుతున్నారు. నన్ను చూసి నేను మిమ్మల్ని చూసి మీరు అనదొట్టం కాదు, మీరు నన్ను చూస్తున్నారు టీవీలో, యూట్యూబ్లో, బట్ నేను మిమ్మల్ని చూడాలి కదా. మిమ్మల్ని చూసి మీకోసం ప్రార్థన చేయటానికి సమయం కావాలి. కాబట్టి రెండవ ఆరాధన అయిన తర్వాత మాత్రమే, అంటే ఆఫ్టర్ 4:30, 5 o'clock తర్వాతనే అలా కుదురుతుంది. కాబట్టి దానికి తగినట్టుగా ఇతర ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు ప్లాన్ చేసుకొని రండి. మొదటి ఆరాధన 8 నుంచి 12, రెండో ఆరాధన 12:30 నుంచి 3:30. లైవ్ మీకు ఇస్తున్నాం, అంతా ఇవ్వలేకపోతున్నాం, కొంత బిట్స్ మీకు లైవ్ ఇస్తున్నాం, మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. ప్రస్తుతమైతే 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఏప్రిల్ 14వ తారీఖున ధారావిలోను, అలాగే ఏప్రిల్ 15వ తారీఖున గోరెగాన్లోను 2 స్థలాల్లో 2 ఈవినింగ్ గెట్ టుగెదర్స్ను ఏర్పాటు చేస్తున్నాం. హిందీలో వాక్యం వింటున్న మిమ్మల్ని, తెలుగు వారిని, తమిళ వారిని, ఇతర భాషల వారిని కూడా వాక్యం ద్వారా బలపడుతున్నటువంటి మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థన చేయాలని ఆశతో దేవుని సన్నిధిని మనమందరం అనుభవించి ప్రభు ఇచ్చే సందేశాలను ఆలకించడం ద్వారా, ప్రభువును స్తుతించి ఆరాధించడం ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని చూడాలని ప్రార్థనిస్తున్నాం. మీరును ప్రార్థన పూర్వకంగా రండి. గమనించండి, ఏప్రిల్ 14వ తారీఖు ధారావిలో మార్నింగ్ స్టార్ స్కూల్లో సాయంత్రం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒక సెషన్. అలాగే 15వ తారీఖు బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు గోరెగాన్లో మరొక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మీకు ఏది అనుకూలమో లేక 2 స్థలాలకి వచ్చి పరిపూర్ణంగా దీవించబడండి. ధారావి చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ స్కూల్ నియర్ సయోన్ రైల్వే స్టేషన్, ధారావి, ముంబై. ఏప్రిల్ 14వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేక ఈ నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. అలాగే ఏప్రిల్ 15వ తారీఖు గోరెగాన్లో మహారాష్ట్ర విద్యా హాల్, మోతీలాల్ నగర్, గోరెగాన్ వెస్ట్, ముంబై. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే రండి. ముఖాముఖిగా మీరు చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగజేయండి. ఈ 2 రోజుల గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ ఆహ్వానించండి. అత్యధికమైన దీవెనలు పొందండి. తప్పకొస్తారు కదా. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి.
భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు కూడా ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.